వాళ్ళు ముగ్గురికి వచ్చినా ఎంత మందికి వచ్చినా జగనన్న సింగల్ వస్తాడు. జగనన్న అంటే సింహం కాబట్టి మళ్ళీ జగనన్న వస్తాడు. ఏం చేస్తాడండి వాడు జగనన్న ఏంటికే కూడా బేకలాడు మరి అంతే. లోకేష్ ఇంక వెళ్ళిపోయి ఎలుకలాలు పడతామే వాడైతే నాకు తెలిసి. మొన్న ఎలక్షన్ అప్పుడు ఒక అతనికి ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడుకి పూచారు, వీళ్ళు కుంకం పెట్టుకున్నారు. ఆ సంగతి తెలియదు. అది తెలుసో తెలియకనో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అది పద్ధతి కాదు. రాబోయే ఎలక్షన్లో మళ్ళీ రానన్న ఎలక్షన్ లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేయటం మాత్రం ఖాయం. ఎంతమంది అయినా పవన్ కళ్యాణ్ రాని, బీజేపీ నాయకులు రాని, ఎంతమందినైనా రాని జగనన్నకి అండగా మేము ఉన్నాం. రాబోయే ఎలక్షన్లలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని సీఎం గా చేస్తాం. వాళ్ళు ముగ్గురికి వచ్చినా ఎంత మందికి వచ్చినా జగనన్న సింగల్ వస్తాడు. జగనన్న అంటే సింహం కాబట్టి మళ్ళీ జగనన్న వస్తాడు. ఏం చేస్తాడండి వాడు జగనన్న ఏంటికే కూడా బేకలాడు మరి అంతే. లోకేష్ ఇంక వెళ్ళిపోయి ఎలుకలాలు పడతామే వాడైతే నాకు తెలిసి. మొన్న ఎలక్షన్ అప్పుడు ఒక అతనికి ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడుకి పూచారు, వీళ్ళు కుంకం పెట్టుకున్నారు. ఆ సంగతి తెలియదు. అది తెలుసో తెలియకనో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అది పద్ధతి కాదు. రాబోయే ఎలక్షన్ లో మళ్ళీ రానన్న ఎలక్షన్ లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేయటం మాత్రం ఖాయం. ఎంతమంది అయినా పవన్ కళ్యాణ్ రాని, బీజేపీ నాయకులు రాని, ఎంతమందినైనా రాని జగనన్నకి అండగా మేము ఉన్నాం. రాబోయే ఎలక్షన్లలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని సీఎం గా చేస్తాం.